హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో రేజర్, దీనికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు భయ్య. ఆ ట్రైలర్ చూశాను యూట్యూబ్లో. చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత మన రవిబాబు గారు రీఎంట్రీ ఇచ్చారు. సో చూద్దాం అని చెప్పేసి ట్రైలర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒకటి, ఇది రేజర్ కాదు, రేసింగ్లో ఉన్న బ్లడ్ అనిపించింది. ఎందుకంటే అసలుకి కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, వైలెన్స్ 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 అని. సో నాకు ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు వైలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రేజర్ ట్రైలర్ అనిపించింది. ఏం చెప్తాం, ఒక షాట్ ఉంటుంది పర్టికులర్గా, ఇలా కొన్ని పళ్ళులాగా ఉంటుంది అనమాట పట్టుకోవడానికి. అది అలా గొంతులోకి ఇలా దిగిపోతుంది. దిగిపోయినాక మళ్ళీ తనితే వెళ్ళిపోద్ది మొత్తం లోపలికి. ఇంకొక షాట్ ఉంటుంది, పైప్ అలా నోట్లో పెట్టేసి ఇలా గుద్దగానే ఆ పళ్ళని అలా పైకి వెళ్ళిపోతాయి ఊడిపోయి. సుత్తితో తల మీద కొడితే అసలుకి బాబోయ్, అసలు స్టంట్ మాస్టర్ ఎవరో తెలియదు కానీ దండేసి దండం పెట్టాలి. వైలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటాను, విశ్వక్సేన్ గారిది కల్ట్ అనేది ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మేబీ గ్లిమ్స్ అనుకుంటా. అది అందులో కూడా అంతే, సేమ్ ఇలాంటి ఒక వైలెన్స్ ఉంది దారుణంగా. సో ఇందులో కూడా దారుణంగా ఉంది. అండ్ అసలుకి హారబుల్ అనమాట. అసలుకి దాన్ని ఏం చెప్తాం, అంత హారబుల్గా ఉంది. సో నాకైతే మాత్రం ట్రైలరు పిచ్చగా నచ్చింది. సో స్టోరీ ఏముంటుంది, ఏం డిమాండ్ చేస్తుందో ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాతనే చూడాలి. సో నాకైతే మాత్రం ట్రైలర్ పిచ్చిగా నచ్చింది. మీరు చూడకుండా ఉంటే చూడండి. వైలెన్స్ని అంటే వైలెన్స్ అంటే నచ్చని వాళ్ళు, వైలెన్స్ అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. వైలెన్స్ అంటే ఇష్టపడి ఒక రక్తపాతాన్ని మీరు చూడాలి అనుకుంటే 100% ఈ ట్రైలర్ మీకు వర్త్. సో ఇది గైస్. అండ్ చాలా రోజుల తర్వాత మన రవిబాబు గారు కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి సో తప్పకుండా ఆయన మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి 100% నచ్చుతుంది ట్రైలర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబర్స్ టక పెరిగిపోతున్నారు భయ్య. మీరు ఇస్తున్న బూస్ట్ సపోర్ట్ మామూలుగా లేదు. అండ్ మిగతా బ్యాలెన్స్ సబ్స్క్రైబర్స్ని కూడా కంప్లీట్ చేయండి. మనం 1K మైల్టోన్కి రీచ్ అయిపోదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.